ఇది గ్రామ పంచాయతీ కార్యాలయం అంటండి. చూడండి భలే ఉంది. ఇక్కడ ఈ ప్లేస్ చూడండి ఏ విధంగా ఉందో. అలాగే ఇక్కడ దమ్ముకి అదే చేను దున్నటం కోసం ట్రాక్టర్ని కూడా పెట్టారు. చూడండి ఒకసారి. ఇదిగోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫనీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోని మనం ఒక బ్యూటిఫుల్ పల్లెటూరుని అయితే చూడబోతున్నాం. ఈ పల్లెటూరు పేరు వచ్చేసి జల్లి కాకినాడ. ఈ జల్లి కాకినాడ అనే గ్రామం ఉండి మండలానికి చెందిందండి, పశ్చిమ గోదావరి జిల్లా. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఆ ఊరికి ఎంట్రన్స్లో ఉన్నాను. ఒకసారి ఇక్కడ లొకేషన్ అనేది ఏ విధంగా ఉందో చూడండి. చూసారా రోడ్డు అది ఎలా ఉందో? ఇదిగోండి, మీకు కనిపిస్తుంది కదా అక్కడ. చూసారా జల్లి కాకినాడ అని రాసింది బోర్డు. ఇదిగోండి ఎంట్రన్స్. ఇది ఏ విధంగా ఉందో చూసారా? బాగుంది కదా. మీకు ఫస్ట్ చూపించిన ప్లేస్ నుండి ఇంకా ఇలా ఫ్రంట్కి వచ్చేసానండి. ఇక్కడ ఈ ప్లేస్ చూడండి ఏ విధంగా ఉందో. అలాగే ఇక్కడ దమ్ముకి అదే చేను దున్నటం కోసం ట్రాక్టర్ని కూడా పెట్టారు. చూడండి ఒకసారి. ఇదిగోండి చేను దున్నే ట్రాక్టర్ అన్నమాట. ఇది పొలం పనులకు వాడతారు వీటిని. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఆల్రెడీ పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. చూసారా ఈ లొకేషన్ ఎంత బాగుందో. అలాగే ఈ ప్లేస్ చూడండి, లోపలికి ఎలా పెట్టుకున్నారో దారి. లోపల ఒక ఇల్లు ఉంది. ఏమండి లోపల ఇల్లు ఉంది చూసారా? లోపల ఇల్లు ఉంది. అలాగే ఇటువైపు ఈ లొకేషన్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అటన్నీ కూడా చేయాలన్నమాట, పొలాలు. ఇంకా పంట వేయలేదు, అందుకే వాటర్ పెట్టేసి ఉంచారనమాట ప్రజెంట్ అయితే. మీకు ఆ చెట్టు ఏంటో తెలుసు? ఉసిరి చెట్టు. చూసారా ఈ లొకేషన్ ఎంత బాగుందో? ఒకసారి ఇక్కడ ప్లేస్ కూడా చూడండి ఏ విధంగా ఉందో. అలాగే ఇటువైపు ఒక ఆవుని చూడండి. యాక్చువల్గా అది ఆవు నల్లగా ఉంది. తెల్లగా ఉండే ఆవులు ఉంటాయని, నల్లగా ఉండే ఆవులు రేర్గా ఉంటాయి అన్నమాట. ఇది ఆవు అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్లేస్. అలాగే మీకు ఇప్పుడు లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఒక లొకేషన్ ఉంది. చూసారా? ఇదిగోండి ఇటువైపు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ పక్షులు చూడండి ఎంత ఎలా వెళ్తున్నాయో లైన్గా. బ్యూటిఫుల్ కదా. ఈ ప్లేసే అదిరిపోయింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. కాకపోతే ఏంటంటే ఎక్కడ చూసినా ప్లాస్టికే కనబడుతుంది. చూడండి ఎంత బాగుందో. చూస్తున్నారా? యాక్చువల్లీ ఈ ప్లేస్ అంతా కూడా ఇంకా ఈ ఊరికి ఇంకా అవుట్స్కట్స్లోనే, అంటే ఊరి చివరిలోనే, స్టార్టింగ్లోనే ఉన్నాం. ఇంకా మనం ఊర్లోకి అయితే ఎంటర్ అవ్వలేదు. ఊర్లోకి వెళ్ళి ఊరు కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. చూడండి ఎంత గాలి వేస్తుందో. ఒకసారి ఇక్కడ ప్లేస్ కూడా చూడండి.
అలాగే ఇక్కడ ఈ చెరువులా ఉంది చూడండి, అక్కడ గేట్ కూడా ఉంది, చూసారా. యాక్చువల్గా లోపలికి ఒక ఇల్లు ఉంది, అది చెట్ల మధ్యలో కనిపించట్లేదు. ఇల్లు ఉంది, అటు ఇటు చెరువు మధ్యలో ఇల్లు, అది ఉంది చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇదిగోండి ఇంకా ఫ్రంట్కి వచ్చా, చూసారా ఎలా ఉందో. చూసారా మొత్తం లోపల ఇల్లు ఉంది, అది కూడా గార్డెన్స్ అవి ఉన్నట్టున్నాయి లోపల, ఒక లాన్లో ఉంచుకున్నారు. బ్యూటిఫుల్గా ఉంది. ఇలా ఉంటే చాలబ్బా, అసలు ప్యూర్ అంటే ప్యూర్ ఆక్సిజన్ పీల్చుకుంటూ బ్రతకొచ్చు ఇటువంటి ప్లేసెస్లో. ఇదిగోండి ప్రజెంట్ అయితే ఊరిలో ఉన్నాం మనం. ఇదిగోండి చూడండి, ఊరికి సంబంధించిన చెరువు అనమాట ఇది. చూడండి ఎక్కువ పెంకుటిల్లు కనిపిస్తున్నాయి మనకి. అక్కడ ఒక రాములవారి టెంపుల్ ఉంది, అదే రాములవారి గుడి. ఇది వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ అనమాట. చూసారా, ఇది ఊర్లో. ఇలా ఇంకా ఊర్లోకి ఇందాక అక్కడ చూపించాను కదా మీకు బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర, అక్కడ నుంచి ఇంకా ఇలా ఫ్రంట్కి వచ్చేస్తే ఇక్కడ ఒక రాములవారి గుడి ఉందండి. అలాగే దాంతోపాటు ఇక్కడ ఒక శివాలయం కూడా ఉంది చూడండి. ఇది శివాలయం అనమాట. శివాలయం ఉంది. ఇటువైపు వెళ్తే ఏ ఊరు వస్తుంది అనేది నాకు ఐడియా లేదు, బట్ చూద్దాం. అలాగే ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి వారి టెంపుల్ అనమాట, ఆంజనేయ స్వామి గుడి. చూడండి బాగుంది కదా, ఇక్కడ కూర్చుంటాక భలే ఉంది చూడండి. ఒక షెడ్లా వేశారనమాట చిన్నది, పూల పందిరి, పువ్వులతో పందిరి అనమాట అది, అదే పూల మొక్కతో పందిరి. పైన గంటలు చూడండి ఎలా మోగుతున్నాయో. ఫ్రేమ్ బాగున్నట్టుంది ఒకటిదేదో. అలాగే ఇవి చూసారా, ఇవేంటో తెలుసా ఈ చెట్టు? దీన్ని నల్లగన్నేరు అంటారు. మీకు దానికున్న కాయలు చూడొచ్చు. ఈ నల్లగన్నేరు అనేది దిష్టి తగలకుండా చేస్తుంది అంటండి. ఇవ్వండి వీటి కాయలు చూడండి ముళ్ళులుగా ఎలా ఉంటాయో. నల్లగన్నేరు చూడండి. ఇదంతా జల్లి కాకినాడ అనే ఊరన్నమాట. ఏదో షాపు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈయన ఎవరో తెలుసా మీకు? సర్ అర్దర్ కాటన్ గారు. ఈయన లేకపోతే గోదావరి జిల్లాలకి ఇంత నీరు అనేది ఉండేది కాదు. బ్రిటిష్ వారికి సంబంధించిన ఆయన కూడా ఈ 2 గోదావరి జిల్లాలకి మాత్రం చాలా మంచి చేశారు ఆయన. ఇక్కడ ఒక స్టాచ్యూ కూడా ఉంది మహాత్మా గాంధీ గారిది. ఈ షాప్ చూడండి భలే ఉంది, బాగుంది కదా. ఇంకా ఇలా వెళ్ళిపోతే ఏమొస్తుంది అనేది నాకు తెలీదు. ఇక్కడ ఒక
ఇది గ్రామ పంచాయతీ కార్యాలయం అంటండి. చూడండి భలే ఉంది. స్వాతంత్ర సమరయోధులు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి స్టాచ్యూ అన్నమాట ఇది. ఇక్కడ ఇవి స్ట్రీట్లు చూసారా ఎలా ఉన్నాయో. బాగుంది ఊరైతే. ఈ షాప్ మాత్రం బాగుంది భలేగా, నాకు నచ్చింది. ఒకసారి ఈ గుడి పైన చూడండి, కొంతమంది మునీశ్వరుల విగ్రహాలు ఉన్నాయి. గౌతముడు, జమదగ్ని, వశిష్ఠుడు, అలాగే ఈ మధ్యలో వచ్చేసి నటరాజ స్వామివారిది. ఊరైతే బాగుంది. చూసారు కదండి వీడియో. ఈ వీడియోలో నేను చూపించిన ఈ జల్లి కాకినాడ అనే గ్రామం మొత్తం చూసారు కదా. అలాగే ఫస్ట్లో నేను చెప్పాను కదండి ఈ గ్రామం ఉండే మండలానికి చెందిందని చెప్పేసి, కానీ కాదు, గణపురం మండలానికి చెందిందండి. అంటే జిల్లాలు అవి మార్చడం వల్ల ఇవన్నీ ఇలాగా తారుమారైనాయి అనమాట. ఫస్ట్ ఇది ఉండి మండలానికి చెందిందే, ఆ తర్వాత గణపురం మండలానికి మార్చారనమాట. అలాగే ఈ వీడియోలోని నేను చూపించిన ఈ గ్రామం అంతా ఏ విధంగా ఉందో మీరు చూసారు కదా. మీకు ఈ గ్రామం ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. అలాగే ఈ గ్రామంలో ఉన్న ఈ లొకేషన్స్ అవి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఆ స్ట్రీట్స్ అవన్నీ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఇంకా ఇటువంటి గోదావరి జిల్లాలో ఉండే మన అద్భుతమైన పల్లెటూర్ల యొక్క లొకేషన్స్ అని, ప్రకృతి అందాలన్నీ మీరు చూడాలనుకుంటే మాత్రం వెంటనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. ఇకైతే ఇక్కడితో వీడియో క్లోజ్ చేస్తానండి. ప్రీవియస్గా నేను చేసిన వీడియోస్ చాలా ఉన్నాయండి ఇటువంటివే. మొత్తం పల్లెటూర్ల యొక్క ప్రకృతి ఇదంతా కూడా తీసాను, చాలా వీడియోస్. అలాగే టెంపుల్స్ ఇవన్నీ కూడా తీసానండి. మీకు ఎవరికైనా ఆ వీడియోస్ అన్నీ చూడాలనిపిస్తే మాత్రం ఛానల్ని ఒకసారి విజిట్ చేసి చూడండి. ఇకైతే ఇక్కడితో వీడియో క్లోజ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.